పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. మధ్యాహ్న భోజనం పేద విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది అన్నారు. ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్యకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలి అని, అప్పుడే విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని అన్నారు. గత 5 ఏళ్లు అస్తవ్యస్త పాలనతో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి నారా లోకేష్ నిర్మాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారని అన్నారు. డిగ్రీ నుంచి మీకు అవగాహన వస్తుంది. ఎలా అంటే మేము బాగా చదువుకోవాలి, మంచి ఉన్నతికి వెళ్ళాలి, మంచి ఉద్యోగం సాధించాలి, లేదా ఈ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు, మెడిసిన్ జాయిన్ అవ్వచ్చు, డిగ్రీ జాయిన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదైనా మన భవిష్యత్తు మీద మాకు ఒక కళ ఉంటుంది. ఇంటర్లో ఏంటంటే అంత కళ ఉండదు. కారణం ఏంటంటే కొంచెం ఇంకా చిన్నది వయసు నుంచి అది పెద్దవాళ్ళు కాదు, మరి చిన్నవాళ్ళు కాదు. కాబట్టి ఈ టైంలోనే లెక్చరర్స్ అది చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, చక్కగా చెప్పాలి. మీరు కూడా ఏ రోజుకి ఆ రోజు చదువుకోవాలి. చాలా మందికి అలవాటు ఏంటి అంటే ఏ రోజుకి ఆ రోజు చదవరు. చక్కగా పాఠాలు వినేసి ఇంట్లో పెట్టేసి హాయిగా సినిమా చూసుకోవటము, మాట్లాడుకోవడం చేసుకొని కరెక్ట్ గా పరీక్ష 10 రోజుల ముందు ఉదయం మధ్యాహ్నం రాత్రి నైట్ అవుట్ ఇక చదివేస్తారు. అప్పుడు ఆరోగ్యం పాడవుతుంది. రోజుకి ఒక 2 hours అయినా బుక్స్ ఉంటే మీరు ఎగ్జామ్స్ ముందు ఎలా చదివినా పర్వాలేదు. కూడా లేవు, టక్కన ఫోన్ చేసి అడిగేద్దామంటే మా దగ్గర ల్యాండ్ ఫోన్ ఉంటే అటుపక్క మేషాకు ల్యాండ్ ఫోన్ ఉండాలి కదా. అట్లాంటి పరిస్థితులు ఉండేటప్పుడు కూడా చదువుకొని చాలా పెద్ద పెద్ద స్థాయికి, ఇక్కడ మన కలెక్టర్ గారితో పాటు చాలా మంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. కలెక్టర్లు, ఇంజనీరు, డాక్టర్లు, లాయర్లు, జడ్జిలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద హోదాల్లో ఎందుకంటే చదువుకోవడం అనేది వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుంది. అమ్మ చెప్పింది